సుగాలి ప్రీతి కేసు చుట్టూ ఏపీలో మళ్లీ రచ్చ మొదలైంది. 8 సంవత్సరాలుగా పోరాడుతున్నాం, న్యాయం చేయరా అని సుగాలి ప్రీతి తల్లి ప్రశ్నిస్తున్నారు. పవన్ ని టార్గెట్ చేస్తూ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ కేసులో అసలు ఏం జరుగుతోంది అని దానిపై క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2017 ఆగస్టు 18న కర్నూలు సమీపంలో సుగాలి ప్రీతి మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బాధిత కుటుంబం తరపున 2024 ఎన్నికలకు ముందు పవన్ పోరాటం చేశారు. అయితే పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ కేసును పట్టించుకోలేదని ఆరోపిస్తోంది సుగాలి ప్రీతి కుటుంబం. న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్నారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. 8 సంవత్సరాలుగా మరి కాళ్ళు లేని ఒక అవిటి తల్లి పోరాటం చేస్తుంటే ఎందుకు ఈ ప్రభుత్వాలకు న్యాయం చేయాలనిపించడం లేదో చెప్పండి. మరి మేము ఎంతకాలం ఇలా పోరాడాలో చెప్పండి. స్కూలుకు వెళ్ళి చదువుకోమని పిల్లల్ని స్కూలుకు పంపిస్తే కీచకంగా అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్ళని శిక్షించండి ముద్దాయిలంటే. మీకు ఎందుకు అంత ప్రేమిస్తున్నారు ముద్దాయిలను? ఎందుకు శిక్షించరని అడుగుతా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసుపై ఫోకస్ పెట్టామన్నారు డిప్యూటీ సీఎం పవన్. కానీ సాక్ష్యాలు తారుమారు చేయడంతో విచారణ క్లిష్టంగా మారిందన్నారు. నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. తమ పోరాటం వల్లే సుగాలి ప్రీతి కుటుంబానికి లబ్ధి చేకూరిందన్నారు పవన్. మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఈ కేసులో కూటమి ప్రభుత్వ తీరును వైసీపీ తప్పుబడుతోంది. అధికారంలోకి రాకముందు ఒకలా, ఇప్పుడు ఇంకోలా పవన్ మాట్లాడుతున్నారని విమర్శిస్తోంది. ఆ తల్లి పరిహారం కోసం కాదు కదా పోరాటం చేసింది. దోషులను పట్టుకోండి, కఠినంగా శిక్షించండి, నా కూతురికి జరిగినట్టు మరొక ఆడపిల్లకి జరగకూడదు అనేటువంటి పోరాటం చేసింది. అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా భాగస్వామ్యం అయ్యారు. మరి ఈ రోజున ఎందుకు ఆ దిశగా ప్రయాణం చేయట్లేదు? సుగాలి ప్రీతి కేసులో దోషుల్ని ఎందుకు పట్టుకోవట్లేదు? 2017లో ఈ ఘటన జరగ్గా అప్పటి ప్రభుత్వం ఏం తేల్చలేకపోయింది. 2019 ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా కర్నూలులో పర్యటించిన జగన్ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని సుగాలి ప్రీతి కుటుంబానికి హామీ ఇచ్చారు. కానీ ఆ ప్రభుత్వం కూడా కేసును తేల్చలేదు. సిబిఐకి కూడా కేసును అప్పగించలేదు. 2020లో సుగాలి ప్రీతి కుటుంబం మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. వైసీపీ హయాంలో ఈ కేసు విచారణ ముందుకు సాగలేదని బాధిత కుటుంబం ఆరోపించింది. 2024 ఎన్నికలకు ముందు సుగాలి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఎలాంటి చర్యలు లేవు. పైగా కేసును టేకప్ చేయలేమంటూ 2025 ఫిబ్రవరి 12న కోర్టుకు తెలిపింది సిబిఐ. దీంతో చేసేదేం లేక మరోసారి రోడ్డెక్కింది సుగాలి ప్రీతి కుటుంబం.